రంగారెడ్డి జిల్లా షేర్గూడ గ్రామంలో ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సంప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ కాటన్ సెర్చ్ లో సరైన దోపత్రాలు లేని 30 బైకులు, ఒక ఆటో, ఒక ఫార్చునర్ కార్, 10,000 విలువ గల సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయని అన్నారు. ఈ గుట్కా సిగరెట్ల వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని అన్నారు. ఈ కాటన్ సెర్చ్ లో ఇబ్రాహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, 10 మంది సీఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. సరేలే సార్ వాళ్ళు వచ్చారు మీటింగ్ అయినట్లు అది బండి కాగితాలు అంటే బండి కాగితాలు కూడా ఏ బండి అయినా ఉండేనైనా సార్ వచ్చి మాట్లాడినాక ఈ బండి అన్ని క్లియర్గా ఇది పెట్టి పంపిస్తాం. మీద పెద్ద విలేజ్ హైవేకి ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా కూడా మనకు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఎక్కువ ఉన్నది. మొన్న కూడా రీసెంట్ గా కూడా ఒక యాక్సిడెంట్ ఉన్నది. మీ కోరిక మేరకు కూడా ఇక్కడ బ్యారిక్ ముందు దట్ ఇది ఇక్కడ మీ ఏరియాది సేఫ్టీ సెక్యూరిటీ ఇన్షూర్ చేసుకోవడానికి ఇది కాటన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. చాలా అందరూ కూడా కోఆపరేషన్ ఇచ్చారు, దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ అది వెహికల్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పారు. 30 వరకు 2 వీలర్స్, ఒకటి 3 వీలర్, ఒకటి 4 వీలర్ కూడా దొరికినాయి. అవన్నీ కూడా ఎంబీ యాక్ట్ లో ఏమేమి చట్టంలో ఏమేమి ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, అవన్నిటి కూడా పాటించలో లేవు. సో అందుకనేది ఇప్పుడు సీజ్ చేయడం జరిగినాయి. ఇంకా చట్టం ప్రకారంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఇంకా గుట్కా కూడా కొంత అమౌంట్ లో ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. చాలా మంది యువకులు ఇక్కడ కనపడుతున్నారు. ఐ థింక్ మేబీ కాలేజ్ సంబంధించిన పిల్లలే ఎట్లా? ఓకే, అంతా తెలుగు వాళ్ళే, బయట వాళ్ళు కూడా ఉన్నారా? అంతా తెలుగు వాళ్ళందరికీ తెలుగు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు అది గుట్కా ఇక్కడ చూస్తే చాలా నాకు బాధ అది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మ్యాక్సిమంగా చూస్తే ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఇప్పుడు యువకులు మన సమాజంది ఫ్యూచర్ ఉన్నారు, భవిష్యత్తు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్న యువకులు ఉన్నటువంటి ఏరియాలోని ఇట్లాంటి వస్తువులు దొరికితే అది మనం ఆలోచించుకోవచ్చు. ఆ ఏరియాలో మనం ఏ విధంగా మన ఫ్యూచర్ ఎట్లా ఉన్నది, అది ఏ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం.